నమస్తే. తెలంగాణలో ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారంలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ వేశారు. దానికి సంబంధించి 8 రోజులు కస్టడీ ఇచ్చారు. ఈ కస్టడీకి ఇచ్చినటువంటి 8 రోజుల్లో మొదటి రోజు ఆయన అధికారులకు సపోర్ట్ చేయాలి. మిగిలిన 7 రోజులు కూడా చాలా కీలకంగా మారింది. చాలా విషయాలు ఆయన కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఒక హాఫ్ డే విచారణ చేస్తే మిగిలిన హాఫ్ డే ఆయన పనిచేసినటువంటి కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు అక్కడ స్థానిక పోలీసులతో పాటు సోదాలు చేశారు. దానిలో భాగంగా హెచ్ఎండిఏ కార్యాలయం అలాగే ప్రస్తుతం ఆయన పనిచేసినటువంటి రేరా కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. ముఖ్యంగా లక్షలాది రూపాయలు విలువైనటువంటి చీరలు, కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్, అలాగే క్యాష్, విలువైనటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అలాగే ఎల్ఐసి బాండ్స్, ఇట్లా చాలా బయటపడ్డాయి. అసలు ఇంట్లో పెట్టుకోకుండా ఆఫీసులో ఎందుకు పెట్టుకున్నారు అనేది ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో తన సోదరుడు బినామీగా ఉన్నాడు. అతన్ని కూడా 3 రోజుల పాటు విచారించిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు, ముఖ్యంగా ఏసీబీ అధికారులు. ఇలాంటి క్రమంలో తాజాగా ఏసీబీ అధికారులకు మరికొంత సమాచారంతో అక్రమ ఆస్తుల విలువ కట్టారు. సుమారు 1000 కోట్ల అక్రమ ఆస్తులు కూడగట్టారు. హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల ఈయన అక్రమాస్తులు సంపాదించారు. ముఖ్యంగా ల్యాండ్స్, ఫ్లాట్స్, విల్లాలు, ఇట్లా విశాఖపట్నంలో 19 ఓపెన్ ప్లాట్లు ఐడెంటిఫై చేశారు ప్రస్తుతానికి. అది కూడా కోట్ల రూపాయల విలువైనటువంటిది. అంటే విశాఖపట్నంలో భూమి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. ఆయన గతంలో ఎక్కడ పని చేసినా అక్రమాస్తులు సంపాదించడమే టార్గెట్. ఇట్లాంటి క్రమంలో చాలా బిగ్ ఫిష్ అని చెప్పాలి. అవినీతి తిమింగలం. ఒక్క అంశంలో కూడా ఎక్కడా కూడా ఆయన నీతి నిజాయితీతో పనిచేసినటువంటి దాఖలాలు కనిపించలేదట. ఆయన ఏ చోట పనిచేసినా అలిగేషన్స్, ఆరోపణలు, రకరకాల కోణాలు ఈయనలో ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో అక్కడ పనిచేసే ప్రాంతంలో పై అధికారులని అలాగే కొంతమంది రాజకీయ పార్టీ నాయకులను మంచి చేసుకోవడం కోసం శివ బాలకృష్ణ అనే వ్యక్తి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దానిలో భాగంగానే విలువైనటువంటి గిఫ్ట్లు వారికి ఇస్తాడు అనేది ఒకటి ఐడెంటిఫై చేశారు. దానిలో భాగంగానే ఆయన పనిచేసినటువంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి బీరువాల్లో చీరలు కానీ, షూట్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, రకరకాల థింగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఎలాగూ పట్టుకున్నారు, నగలు పట్టుకున్నారు, నగదు పట్టుకున్నారు, ల్యాప్టాప్లు పట్టుకున్నారు, ఖరీదైనటువంటి వాచీలు పట్టుకున్నారు. అన్నీ కూడా విదేశాల నుంచి వచ్చినవే. అసలు అక్కడి నుంచి ఎలా వచ్చాయి అనేది కూడా ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో 8 రోజులు కస్టడీ పూర్తి అయిపోయింది. ఆయనకు వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ జైలుకు తరలించారు. ఇలాంటి క్రమంలో మళ్ళీ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నారు. మాకు 8 రోజులు సరిపోలేదు, ఆయన దగ్గర నుంచి ఇంకా సమాచారం రాబట్టాలి అని చెప్పి దానికి సంబంధించి ఒక పిటిషన్ కూడా త్వరలోనే వేయనున్నారు. మరో 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు, ఎట్లా మొత్తానికైతే కస్టడీని కోరుతూ పిటిషన్ వేయనున్నారు. అంటే ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నప్పుడు దాన్ని నోట్ చేసినటువంటి అధికారులు వారికి నోటీసులు కూడా పంపించారు. ఇప్పటికే హెచ్ఎండిఏ కార్యాలయానికి ఏసీబీ అధికారులు ఒక లేఖ రాశారు అనుమతి కోసం. ఈ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వారిని మేము విచారించేందుకు అనుమతి ఇవ్వండి అని ప్రాసెస్లో భాగంగా. అలాగే రేరా కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో
2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి అవినీతి అధికారిగా గుర్తింపు పొందినటువంటి మనిషి ఇప్పటి వరకు ఎవరు లేరు. దాదాపు 1000 కోట్లు అంటే చూడండి. కార్లు, ఫ్లాట్స్, విల్లాలు, ల్యాండ్స్, ఇంకా అన్నీ. ఇట్లాంటి సందర్భంలో శివ బాలకృష్ణని సస్పెండ్ చేశారు. సర్వీస్ నుంచి కూడా తొలగించేందుకు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా దానికి సంబంధించి ప్రభుత్వం ఆ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇట్లాంటి తరుణంలో ఈ 8 రోజుల కస్టడీలో ఆయన ఎవరైతే పేర్లు చెప్పారో వారిని విచారించేందుకు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ ద్వారా వారిని పిలిపించి విచారించేందుకు కూడా అధికారికంగా వారికి లేఖ రాయాలి. అలాగే కోర్టు నుంచి కూడా ఒక అనుమతి తీసుకోవాలి. దీనిలో భాగంగానే అది ఎంత ఆ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు ఏసీబీ. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి ఇది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి చేశారనేది స్పష్టంగా అర్థమైపోతుంది. 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇట్లాంటి సందర్భంలో ఆయన్ని ఇంకా పూర్తి స్థాయిలో విచారిస్తే చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడతాయి. చాలామంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నటువంటి తరుణంలో ఆ పిటిషన్ వేయనున్నారు. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి అనుమతి వచ్చిన తర్వాత మరొకసారి శివ బాలకృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది ఏసీబీ.